హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ దివాళీకి చక్కగా బెల్లం వేసి బాజరా లడ్డు చేసుకుందామండి. మిల్లెట్ లడ్డూస్ చాలా చాలా బాగుంటాయి. దానికోసం నేను ముందుగా ఒక పాన్ పెట్టుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం ఒక 2 to 3 టీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుందాం అనమాట. ఎలాంటి గీ అట్లాంటివి ఏమి యాడ్ చేయకుండా జస్ట్ చిట్పట్ మనేలాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. సేమ్ ప్యాన్లో బాజ్రా పిండి వేసుకుంటున్నాను అనమాట. ఇది బాజ్రా అంటే మనకి మిల్లెటే కదా, ఏదైనా సరే బాజ్రా పిండి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం సీడ్స్, నట్స్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఆ పిండితో వేగితే బాగుంటుంది టేస్ట్. అంటే ఈ సీడ్స్లో నట్స్లో ఉండే ఇది కూడా పిండిలోకి దిగిపోతుంది అనమాట. కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ వేయించుకుందామండి. ఒక 10 to 12 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా ఇల్లంతా ఇట్లా గుమ్మాయించిపోతుంది అనమాట. అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అట్లా నిమ్మలంగా గోలించుకుందాం. ఇందులో 3/4 కప్ ఆఫ్ బెల్లం వేసుకుందామండి. ఆ బెల్లం కరిగేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో అట్లనే పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. దీనికి కూడా ఒక 10 minutes పడుతుంది అనమాట. ఇలా చక్కగా పొడి పొడిగా అవుతూ ఉంటుంది అనమాట. దీని తర్వాత కొంచెం ముద్దులాగా వస్తుంది, లడ్డు కట్టుకునేలాగా ఇలా అయిపోతుంది అనమాట. కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక 1/2 స్పూన్ అట్లా గీ యాడ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసేద్దాము. చక్కగా అంతా కలిపేసుకొని కొంచెం చల్లారింది, మనం లడ్డూల్లాగా కట్టుకోవచ్చు అనుకున్నప్పుడు లడ్డూల్లా చేసేసుకోవచ్చు అండి. నిజంగా ఇది చాలా హెల్దీ, ఎందుకంటే బెల్లము, బాజ్రా ఫ్లోర్ అండ్ గీ ఇందులో వేసింది, నువ్వులు, సీడ్స్, నట్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్దమ్ ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్ లాగానే అనిపిస్తూ ఉంటుంది ఇది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.